1,00,000 రూపీస్. అవును, అక్షరాల ₹1,00,000. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే 1,00,000 నగదుని మీ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్ లో దూసుకుపోతోంది. రేపు కూడా ఈ గోల్డ్ ధరల షైనింగ్ పెరగబోతోంది అంటూ మళ్ళీ అలర్ట్ వచ్చేసింది. అనుకున్నట్టుగానే బంగారం ధర 1,00,000 మార్కుకు చేరుకుంది. మార్కెట్లో గోల్డ్ రేట్ రన్ కొనసాగుతోంది. ఇవాళ కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు ₹950 మేర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹99,950కు చేరింది. దాదాపు 15 రోజుల్లోనే 7,130 మేర ధర పెరిగింది. ఈ వారంలోనే బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30న అక్షయ తృతీయకు 1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధర ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పెడుతున్నారు. ట్రంప్ తీరుతో గోల్డ్ పై పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో 24 క్యారెట్ల ధర 99,590గా ఉంది. 22 క్యారెట్ల ధర 97,510గా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు, మొన్నటికి మొన్న బంగారం ధర ఈ కొద్ది రోజుల్లోనే 50,000కు ఉన్న బంగారం ధర ₹1,00,000కు చేరుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు? సో మీరు స్టార్ట్ చేసింది కరెక్టేనండి. లైక్ ఇదంతా కూడా ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అని ఒక్క దాంతో మనం తీసేయలేము. ఆయన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ, లేకపోతే యుఎస్ లో కూడా ఆయనకి చాలా వ్యతిరేకంగా ఆల్రెడీ అక్కడ అన్రెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అందరూ రోడ్లపైకి వచ్చి మరి వాళ్ళ నిరసనలు చెప్తూ ఉన్నారు. లైక్ ఆయన తీసుకున్న పాలసీస్ గానీ, ఇది అసలు డెమోక్రటిక్ కంట్రీ లాగా ఉందా, అసలు ఇదేదో రాచరికం లాగా ఆయన కావాల్సినట్టుగా చేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది ఆల్రెడీ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందండి అన్రెస్ట్ అనేది. ఇక భరించలేకపోతున్నాము, ఈయన ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అనేది ఒకవైపు వెళ్తుంది. ఇక ఆయన అసలు ఇదంతా స్టార్ట్ చేసింది ఎందుకు అంటే యుఎస్ అనేది ఒక డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి $36 ట్రిలియన్ డెట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ డెట్ సరిపోక ఇంకొంచెం ఒక $2-3 ట్రిలియన్ తీసుకుంటే కానీ వాళ్ళకి నెక్స్ట్ ఎకానమీ అనేది రన్ అవ్వదు. సో ఈ $2-3 తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో చాలా హైగా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించాలి అంటే ఇలాంటి అన్సర్టనిటీని కానీ, ఎకనామిక్ అన్సర్టనిటీ కానీ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా ఎకనామికల్ గ్రోత్ కోసమైనా రేట్ కట్ జరుగుతుంది అనేది ఆయన ఎక్స్పెక్టేషన్ అనేటట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ టారిఫ్స్ ద్వారా ఏదో ఒక కొంత ఇన్కమ్, అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే $500 బిలియన్ నుంచి $600 బిలియన్స్ వరకు ఈ ప్రతి నేషన్ ఎవరైతే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఈ టారిఫ్స్ ద్వారా ఈ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుందాము. ఇవి రెండు ఆయన మెయిన్ ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయండి. ఒకటి రేట్ కట్ ని ఎలా అయినా తగ్గించాలి, ఇంకొకటి ఈ ఇన్కమ్ ని పెంచుకోవాలి టారిఫ్స్ ద్వారా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఫెడ్ రేట్, అంటే ఫెడ్ చైర్మన్ పోవెల్ అయితే మాత్రం మేము అప్పుడే తగ్గించము, ఎందుకంటే మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ హైలో ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించము. సో రేట్ కట్ అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన తగ్గించట్లేదు. సో నెక్స్ట్ న్యూస్ గానీ ఫెడ్ చైర్మన్ ని ఈయన పవర్స్ తో కానీ దించేసినట్లయితే ఇంకా గోల్డ్ అనేది ఇంకా పెరిగిపోతుందండి. సో ఆయన తీసుకుంటున్న ప్రతి ఒక్క స్టెప్
గోల్డ్ అనేది ఇంకొక ఫర్దర్ ముందుకు వెళ్ళిపోవడానికే ఉపయోగపడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మేజర్ గా ఇప్పుడు టెన్షన్ అంతా కూడా ఆ పవెల్ ని గానీ ఆ ఫెడ్ చైర్మన్ ని గానీ పక్కకు పెడితే ఇంకొంచెం ఎకనామిక్ అన్సర్టనిటీస్ పెరిగి గోల్డ్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందండి. సో ఆయన చేస్తున్న ప్రతి పాలసీకి కూడా గోల్డ్ అనేది ఈ విధంగా రియాక్ట్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఆయన ఒక కొత్త ట్వీట్ అనేది కూడా చేశారండి. నాన్ టారిఫ్ చీటింగ్ లిస్ట్ అంటే కొన్ని కంట్రీస్ ఆయన టారిఫ్స్ ని కట్టకుండా కొన్ని అదర్ వేస్ లో చీట్ చేస్తున్నాయి యుఎస్ ని అని చెప్పి ఆయన కొన్ని వ్యాట్స్ ద్వారా కానీ కరెన్సీ మ్యానిపులేషన్స్ ద్వారా కానీ లేకపోతే డంపింగ్ ద్వారా కానీ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ద్వారా కానీ మాకు ఎక్స్పెక్ట్ చేసిన ఈ టారిఫ్స్ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ అయితే రావట్లేదు, ఒక చీటింగ్ జరుగుతుందని కొత్తగా ఇంకొక ట్వీట్ చేశారండి. సో ఈ విధంగా ఆయన తీసుకుంటున్న ప్రతి ట్వీట్, ఆయన చెప్తున్న ప్రతి మాట ఒక అన్సర్టనిటీని అనేది కంప్లీట్ గా ఎకానమీస్ లో క్రియేట్ అవుతుంది. అలానే అంటే మిగతా నేషన్స్ తో ఆయన ఏదైతే టారిఫ్స్ అనేవి ఆయన అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అదొక ఎత్తు అయితే, చైనాతో ఆయన చాలా అగ్రెసివ్ గా ఉన్నారండి. అంటే మిగతా కంట్రీస్ తో ఒక రకంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటే టారిఫ్స్ విషయంలో చైనాతో ఇంకొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేసి 245% ఆయన టారిఫ్స్ అనేది వెయ్యడం అనేది దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు మళ్ళీ ఎవరు ఇందులో వెనక్కి తగ్గుతారు, చైనా వెనక్కి తగ్గుతుందా లేదంటే యుఎస్ తగ్గుతుందా లేకపోతే ఇద్దరు కలిపి ఈ ట్రేడ్ వార్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి జియో పొలిటికల్ టెన్షన్ లాగా ఇదేమైనా క్రియేట్ అయిపోతుందా అనే భయంతో ప్రతి ఒక్క నేషన్, ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ ఎకనామిక్ సిచ్యువేషన్ అంతా కూడా చాలా అన్సర్టనిటీలోకి వెళ్ళిపోతుందండి. అంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు, అందుకని గోల్డ్ ప్రైస్ కూడా ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు. సో ఈ అన్సర్టనిటీ పెరుగుతూ ఉంది. అలానే ఇంకోటి ఏంటంటే డాలర్ ఇండెక్స్ కూడా 3 years లోకి వెళ్ళిపోయిందండి. అంటే యుఎస్ లో అక్కడ ఏదో అన్సర్టనిటీ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి, స్లో డౌన్ వస్తుందని డాలర్ కి కూడా డిమాండ్ తగ్గిపోయిందండి. సో అక్కడ డాలర్ ఇండెక్స్ 3 years లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 98 దగ్గర డాలర్ ఇండెక్స్ అనేది ఉంది. ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ పడిపోతుందో గోల్డ్ అనేది మళ్ళీ ఆ అమౌంట్ కూడా డాలర్ నుంచి ఆ అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ వైపే వెళ్ళిపోతున్నాయి. సో ప్రతి ఒక్క అమౌంట్, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఆ గోల్డ్ లో సేఫ్ అన్నట్టుగా మనీ అనేది గోల్డ్ వైపే వెళ్ళిపోతుంది. సో ఇది అయితే అన్స్టాపబుల్ గా అయితే కనిపిస్తుందండి. ఎంత అయితే అన్సర్టనిటీ పెరుగుతుందో గోల్డ్ అయితే ఇంకా అంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాధవి గారు, సుంకాలకు 90 రోజుల తాత్కాలిక విరామం ట్రంప్ ఇచ్చారు కదా, ఇప్పుడు పెరగడానికి గల కారణం ఏమంటారు? సో ఆయన ఒకవైపు ఇచ్చారండి, మళ్ళీ ఆయన చేసే ట్వీట్స్ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఒకవైపు అందరితో అగ్రిమెంట్లు రెడీ అయ్యారు, అలానే మన ఇండియాతో కూడా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. అదేనండి ఆయన డిఫరెంట్ గా ఒక చైనాతో మాత్రమే, మిగతా కంట్రీస్ తో అయితే మీరు అన్నట్టుగా ఒక పాజ్ ఇచ్చి వాళ్ళకు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేయటం కానీ పాజిటివ్ గా వెళ్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైనా, ఎప్పుడైతే ఈ రెండు బిగ్గెస్ట్ ఎకానమీస్ ఒకరితో ఒకరు ఈ విధంగా ట్రేడ్ వార్ లో ఇంత ఎక్సెసివ్ గా వెళ్తూ ఉంటే అది ఎవరికి మంచిది కాదండి. ఎస్పెషల్లీ గ్లోబల్ ఒక ఎకనామిక్ అన్సర్టనిటీకి అయితే అది చాలా వరకు దారి తీస్తుంది. స్లో డౌన్ కూడా అయిపోతుందని అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. బట్ ఆయన ఎవరి మాట పట్టించుకోవట్లేదు. ఇక ఫెడ్ పవెల్ ని గానీ ఆయన పక్కకు తీసేసి తప్పించినట్లయితే గోల్డ్ అయితే ఇంకా పెరుగుతుందండి. అక్షయ తృతీయకు గోల్డ్ రేట్ ధర పెరగొచ్చని సమాచారం. అయితే అక్షయ తృతీయ పెళ్లిళ్ళు అయిపోయాక గోల్డ్ రేట్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇది మనం ఇండియాకి సంబంధించిన ప్రైజెస్ ఇండియా మీద బేస్ అయితే అవ్వట్లేదండి. ఇవంతా కూడా గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కమోడిటీ. సో ఇంటర్నేషనల్ లో గోల్డ్ ఔన్స్ ద్వారా పెరుగుతూ ఉంది. సో గోల్డ్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఔన్స్ ధర పెరుగుతూ ఉంటుందో, సో మనం అంత ఇన్ఫ్లుయెన్స్ అంటే మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గోల్డ్ అనేది చాలా తక్కువ ఉందండి. బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలానే సెంట్రల్ బ్యాంకులు కూడా ఈ అన్సర్టనిటీని మేనేజ్ చేయలేక ఇక సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ కొనుక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. అందరూ కూడా రిజర్వ్స్ పెట్టుకుంటున్నారు. ఇది అసలు ఎంతవరకు వెళ్తుందో అని. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియన్ కన్సంప్షన్ మీద లేకపోతే మన దగ్గర జరిగే ఈ పెళ్లిళ్ళ మీద, సీజన్స్ మీద అయితే అది పెరగడం లేదండి. ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ కమోడిటీ. ఇంటర్నేషనల్ కమర్షియల్ రీజన్స్ వల్లనే ఈ గోల్డ్ అనేది పెరుగుతుంది. సో ఇంటర్నేషనల్ లో అంటే గ్లోబల్ లో కొంచెం అన్సర్టనిటీ గానీ తగ్గితే అప్పుడు గోల్డ్ తగ్గుతుందండి. అంతవరకు తగ్గే అవకాశం లేదు. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది,
గోల్డ్ అనేది ఇంత ఎక్కువగా మనకి పెరగడం అనేది నిజంగా ఈ సీజన్ లో మ్యారేజెస్ ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకైతే ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలండి. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు.